మీకు శ్వాస సంబంధ వ్యాధులున్నాయా? ఊపిరి పట్టేసి ఊపిరితిత్తులు బిగుసుకుపోతున్నాయా? దగ్గు కఫంతో మీకు భయం వెంటాడుతోందా? స్కానింగ్లు, ఎక్స్రే టెస్టులు అంటూ హాస్పిటల్స్ చుట్టూ తిరిగి సమయం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు AI యాప్తో మీ శ్వాస సంబంధ సమస్యలు నిర్ధారించి చక్కటి పరిష్కార మార్గం ఇప్పుడు క్షణాల్లోనే జరిగిపోతుంది. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పు శ్వాస అనే సాఫ్ట్వేర్ పై స్పెషల్ స్టోరీ. WHO నివేదిక ప్రకారం క్షయవ్యాధి ఎక్కువగా నమోదవుతున్న దేశాల్లో భారత్ ఒకటి. ఇండియాలో ఊపిరితిత్తుల సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశాన్ని టీబీ రహితంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత వైద్యుల దగ్గరికి పేషెంట్లు రావడం, అంతకుముందే సకాలంలో వ్యాధి నిర్ధారణ జరగకపోవడం కూడా ఇప్పుడు సమస్యగా మారుతోంది. దీంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు తనదైన పాత్ర పోషిస్తూ సహకారం అందిస్తోంది. ఇందులో భాగంగానే AI టెక్నాలజీతో అభివృద్ధి చేసిన శ్వాస అనే సాఫ్ట్వేర్ ఇప్పుడు మీ శ్వాసకు భరోసా కల్పిస్తోంది. శ్వాస సాఫ్ట్వేర్ ను ఇన్స్టాల్ చేసిన డివైస్ ను దగ్గరగా పెట్టుకుని దగ్గితే అది టీబీతో పాటు మరికొన్ని రకాల వ్యాధులను గుర్తిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శ్వాస సాఫ్ట్వేర్ పై ఇప్పటికే ఆంధ్ర మెడికల్ కళాశాలతో పాటు మరికొన్ని సంస్థలతో కలిసి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్స్ లో వేలాది మందికి ఈ పరికరంతో AI ఆధారిత పరీక్షలు నిర్వహించారు. ఇది సక్సెస్ కావడంతో మెడికల్ జర్నల్లో కూడా ఈ అంశాన్ని ప్రచురించారు. వ్యాధి నిర్ధారణలో ఖచ్చితత్వం ఉండడంతో మెడ్టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2025 కింద ఏపీ ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ భాగస్వామ్యంతో టీబీ రోగులను గుర్తించే పైలట్ ప్రాజెక్ట్ ను ఈ సంస్థకు అప్పగించారు. తూర్పు గోదావరి జిల్లాలో శ్వాస సాఫ్ట్వేర్ తో పైలట్ ప్రాజెక్ట్ లో ఇప్పటికే పని ప్రారంభమైంది. కోవిడ్ కాలంలో ఈ AI ఆధారిత మెడికల్ డివైస్ విషయం వైద్య అధికారుల దృష్టికి వచ్చింది. AI డివైస్ ద్వారా టీబీ వ్యాధిగ్రస్తులను సులభంగా గుర్తించే అవకాశం ఉందని గుర్తించిన తర్వాత క్లినికల్ ట్రయల్స్ కు అవకాశం కల్పించామని అన్నారు ఆంధ్ర మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్. క్లినికల్ ట్రయల్స్ లో వచ్చిన ఫలితాలు కూడా ఖచ్చితత్వంతో ఉన్నట్టు గుర్తించారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా వారికి పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక జిల్లా బాధ్యతలు అప్పగించింది. ఈ సెల్సిట్ టెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేసిన ఈ శ్వాస అనే ఈ యాప్ వలన పెరిఫరీలో ఎక్కడైనా సరే రిమోట్ ఏరియాస్లోనూ ఒక వ్యక్తి దగ్గి దాన్ని రికార్డ్ చేస్తే దాన్ని ల్యాబ్లో అనాలిసిస్ చేస్తే అది దేని వలన వచ్చింది అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది ప్రజల్లోకి తీసుకెళ్లటం కోసం ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాని ఒక పైలట్ ప్రాజెక్ట్ కండక్ట్ చేసి అక్కడ ఉన్న ప్రజల్లో కొన్ని వేల మంది ప్రజలందరికీ దగ్గు వస్తున్న వాళ్ళందరికీ కూడాను అది ఈ డివైస్ని వాళ్ళకి ఇచ్చి, అంటే ANM స్థాయి వ్యక్తులు కూడా ఇది వాడచ్చు. దాని నుంచి టీబీ ఎంతమందిలో ఉన్నది అనేది కూడా గుర్తించడం జరిగింది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా ఫర్దర్ పరీక్షలన్నీ చేసి ఎక్స్రే, కళ్ళి పరీక్ష ఇలాంటివి చేసి నిర్ధారించిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. AI ఆధారిత మెడికల్ డివైస్ కు శ్వాస అనే పేరు పెట్టారు. దీన్ని డిజైన్ చేయడానికి ముందు ఆస్తమా, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, COPD, టీబీ వంటి వ్యాధులతో బాధపడుతూ వైద్యుల వద్దకు వచ్చే రోగుల దగ్గును ఫీడ్ చేస్తారు. ఆ డేటాను విశ్లేషించిన అనంతరం AI ఆధారిత మెడికల్ డివైస్ ఫలానా వ్యాధి అని సంకేతాన్ని ఇస్తుంది. ఇది క్షణాల్లో జరిగిపోతోంది. అప్పుడు సదరు రోగికి మరిన్ని పరీక్షలు నిర్వహించి వ్యాధి తీవ్రతను ఖచ్చితంగా నిర్ధారించి అవసరమైన మందులు అందిస్తారు. వ్యాధి నిర్ధారణకు AI ఆధారిత మెడికల్ డివైస్ ద్వారా చేసే ప్రక్రియను AI ద్వారా అనాలిసిస్ చేస్తారు. దీనివల్ల లక్షణాలు లేకుండా వ్యాధితో బాధపడే వారిని కూడా వేగంగా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఎక్స్రే, సిటీ స్కాన్, కఫం వంటి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది 10 సెకండ్ల దగ్గును విశ్లేషించి మెరుగైన ఫలితాలను ఇస్తుందని అంటున్నారు. ఈ టెక్నాలజీతో కోవిడ్ బాధితులను కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. దీనివల్ల రోగ నిర్ధారణకు వేలాది రూపాయలు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఈ పరికరంతో రూపాయి ఖర్చు లేకుండా కింది స్థాయి వైద్య సిబ్బందే టీబీతో పాటు మరికొన్ని రకాల వ్యాధులను గుర్తించవచ్చని అంటున్నారు వైద్య నిపుణులు.